మొట్టమొదటిది ఏంటి, పేద ప్రజలు ముఖ్యంగా అట్టడుగున ఉన్న వర్గాలు ఏం కోరుకుంటున్నాయి, ఆ వాటి ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా తదుపరి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ వెన్నుముకైన రైతుని ఎలా ఆర్థిక పరిస్థితుల నుంచి వృద్ధి చేయాలని, ముఖ్యంగా వైద్య విద్య విషయంలో మనం ప్రజలకు ఎలా ఉపయోగపడాలని, ఇలాంటి అంశాలను ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసి, మొదటగా మనందరికీ అత్యవసరమైంది మరి భోజనం. అలాంటి ఆహారం ధనవంతులే కాదు, పేదలు కూడా సన్నబియ్యంతో మరి వారు కూడా భోజనం చేయాలని చెప్పేసి ఒకే ఒక తలంపుతో ఈనాడు ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పి, అదేవిధంగా ప్రతి రేషన్ కార్డుకి కూడా ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీలు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి, అంటే మనిషి బ్రతకాలంటే ముందు ఆహారం కావాలి, అలాంటిది మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఈరోజు మన గ్రామంలోనే అనేక మందికి కొత్త రేషన్ కార్డులు రావడం కానీ, అదేవిధంగా రేషన్ కార్డులలో కొంతమంది సభ్యులు చేర్పించకపోతే వాళ్ళని చేర్పించడం కానీ ఈనాడు సన్నబియ్యం ఇస్తున్నమాట వాస్తవం. సన్నబియ్యం ఇవ్వాలంటే సన్నొడ్లు పండాలి, సన్నొడ్లు పండాలంటే రైతులు పండించాలి, వారికి ప్రోత్సహిస్తేనే సన్న ఒడ్లు పండిస్తారని చెప్పి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్గా ఇచ్చి వారిని ప్రోత్సహించి ఒకవైపు రైతుకి మరి ఒక రకమైన ఉపయోగం జరుగుతూ, అదేవిధంగా పేద ప్రజలను కూడా సన్నబియ్యం వేయాలని చెప్పేసి మొట్టమొదటి కార్యక్రమంగా విజయవంతంగా నడుస్తున్న కార్యక్రమం సన్నబియ్యం రేషన్ కార్డు. అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆలోచిస్తారు, ముఖ్యంగా మహిళా మందు, మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి, మన ఇంట్లో మనం నివసించాలి, మన కుటుంబం తిన్నా తినకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా మన ఇంట్లో మనం ఉంటేనే మన సమాజంలో ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పి చాలామంది కోరుకుంటారు. ఇల్లు అనేది ఒక వారి చిరకాల కోరిక. ఇలాంటి పరిస్థితుల్లో మరి అర్హతలో ప్రతి వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న చరిత్ర అయితే ఇప్పటివరకు లేదు. ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం ఇవ్వట్లేదు.